వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. ఫలితాలు రావడానికి కొద్ది సమయం పడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ని సరళిని ఉద్దేశిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏందో మనం ఒకసారి చూద్దాం. నిన్న జరిగిన ఎన్నికల్లో మండటి ఎండలు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు, నా యువకులందరికీ పేరు పేరున శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సిద్ధం సభకు సంబంధించిన ఒక ఫోటోను యాడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే నిన్నటి రోజు ఉప్పెనలో ఎవరైతే ఓటర్లు తరలి వచ్చారో ఆ ఓటర్లను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ చేశారు. అయితే నిన్నటితో ఎన్నికలు పోలింగ్ అయితే ముగిసింది. ఫలితాలు రావడానికి అయితే కొద్ది సమయం పడుతుంది. అయితే నా అవ్వాతాతలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా అన్నదమ్ములు, నా కచెల్లెమ్మలు అందరూ నాకు ఆస్వాదించడానికి వచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే నిన్నటి రోజు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం అర్ధరాత్రి వరకు పోలింగ్ అయితే జరిగింది. మొత్తం 81% పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఉప్పెనలో అంటే గతంలో 79% గతంలో పోలింగ్ జరిగితే ఈ రోజు అంటే ఈ ఎన్నికల్లో 81% పోలింగ్ జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 81% ఉద్దేశించి ఉప్పెనల నా సంక్షేమం అందింది, నా అభివృద్ధి అందింది, నా సుపరిపాలన అందరికీ నచ్చింది కాబట్టి నన్ను ఆస్వాదించడానికి మళ్ళీ ఒకసారి నన్ను సీఎం చేయడానికి ప్రజలందరూ అనొచ్చు, లేదంటే ఓటర్లందరూ అనొచ్చు, ఉప్పెనల్లో వచ్చి నన్ను ఆస్వాదించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ నిన్నటి రోజు ఎన్నికల సరళిని మనం ఒకసారి పరిశీలిస్తే విదేశాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, ఉవ్వెత్తున మన రాష్ట్రానికి కదిలి వచ్చి ఓటర్లు అయితే వేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నైతే పల్లెటూరు ఓటు బ్యాంకు గతంలో ఎలాగైతే పల్లెటూరు ఓటు బ్యాంక్ ఎక్కువగా నమోదవుతుందో అదేవిధంగా పల్లెటూరు ఓటు బ్యాంక్ ఇప్పుడు కూడా నమోదు ఎక్కువగా అయింది. అయితే పల్లెటూరు ఓటు బ్యాంకులో కూడా మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓట్లు వేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే అక్కడ పోలింగ్ బూత్ దగ్గర కొన్ని సన్నివేశాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటే ఎవరైతే ఆ ఇంట్లో మగవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఉంటారో మీ ఓటును మేము వేస్తాం, వృద్ధుల ఓట్లు కావచ్చు, పెన్షనర్ల ఓటర్లు కావచ్చు, ఎవరైతే చేత కదా వాళ్ళ ఓటర్లు మేము వేస్తాం, మాకు ఇవ్వండి స్లిప్ అని చెప్పేసి లోపలికి వెళ్ళినప్పుడు అడిగారు అనమాట. అడిగినప్పుడు మా ఓటు మేమే ఇస్తాం, మీరు రావాల్సిన అవసరం లేదు, మాకు ఓటు వేయడానికి కూడా మాకు వచ్చు, మీ సలహా మాకు అవసరం లేదని చెప్పేసి ఆడవాళ్ళు పెన్షన్దారులు గట్టిగా బనాయించి చెప్పారు. దీంతో ఇలాంటి సన్నివేశాల్లో కొన్ని ఘటనలు అంటే ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడైతే ఘర్షణలు చోటు చేసుకున్నా ఘర్షణలు మినహాయించి మిగిలినవన్నీ సాఫీగా జరిగిపోయాయి. అయితే ఆ ఘర్షణలు కూడా ఎందుకు చోటు చేసుకున్నాయంటే మహిళలు మా ఓటు హక్కు మేము ఉపయోగించుకుంటాం, వృద్ధులు మా ఓటు హక్కు మేము ఉపయోగించుకుంటామని చెప్పి డంక బనాయించి చెప్పడంతో అక్కడ ఉన్న పురుషులు అయితే ఇంటి పెద్ద అనవచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న పురుషులు కావచ్చు, మీ ఓటు మేము వేస్తాం, మాకు మీ ఓటు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. ఈ నేపథ్యంలో అక్కడున్న ఎవరైతే బూత్ ఏజెంట్ ఉంటారో ఆ బూత్ ఏజెంట్లు వాళ్ళ ఓటు వాళ్ళు వేస్తామంటున్నప్పుడు మీరు ఎందుకు ఆ ఓటు అడుగుతున్నారు, వాళ్ళకు ఓటు వేయడానికి అవకాశం ఇవ్వండి, వాళ్ళకి తెలిసినప్పుడు మీరు ఎందుకు వెళ్ళడం, మీరు లోపలికి వెళ్ళొద్దు అన్నప్పుడు టీడీపీ ఏజెంట్లకు, వైసీపీ ఏజెంట్లకు మాట చోటు చేసుకొని కొన్ని చోట్ల చిన్న ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏదేమైనప్పటికీ మహిళలు పెద్ద ఎత్తున, వృద్ధులు పెద్ద ఎత్తున, అక్కడ ఉన్న స్థానిక ఓటర్లు పెద్ద ఎత్తున వచ్చేసారు. ఈ ఓటర్లన్నీ ఖచ్చితంగా నిరుపేద ఓటర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి పడ్డాయని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషించేస్తారు. అదే విధంగా కొంతమంది ఎవరైతే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈసారి పెద్ద ఎత్తున తరలి వచ్చారు, ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి ఏదైతే పెత్తందారులు అనొచ్చు, లేదంటే డబ్బున్న వాళ్ళు అనొచ్చు, ఈ రెండిట్లో ఏదన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళు వచ్చారని చెప్పేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వచ్చే ఈ జరిగిన ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా నాకు మద్దతు తెలపడానికి నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవాతాతలు, లేదంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు పెద్ద ఎత్తున నిలిచారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున జరిగిందని చెప్పేసి సిద్ధం సభకు సంబంధించిన ఒక ఫోటోను ట్యాగ్ చేస్తూ ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఒక ట్వీట్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమని చెప్తున్నారు ఒకసారి మనం చూస్తున్నట్లే. చివరిసారిగా నిన్న జరిగిన ఎన్నికల్లో మన్ను టెండర్లు ఏదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో మన్ను టెండర్లను సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీల తరలి వచ్చిన నా అవ్వాతాతలకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నులకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు, నా యువకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకు ఏదైతే సిద్ధం సభ జరిగిందో ఆ సిద్ధం సభకు సంబంధించిన ఒక ఫోటోను ట్వీట్ చేస్తూ ఒక ఫోటోను ట్యాగ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉప్పెనల ఈ ఓటింగ్ జరిగింది, ఏదైతే 81% ఓటింగ్ జరిగిందో ఈ 81% ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడని మనం అనుకోవచ్చు. ఎందుకు ఈ సమయంలో చేశాడంటే ఎంత ఓటింగ్ శాతం నమోదవుతుందో తెలియకనే మనం ట్వీట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలందరికీ శిరస వహించి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి నిన్న జరిగిన ఓటింగ్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే అటువైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యతిరేకత అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా మెజార్టీ
కనిపిస్తుంది. ఎందుకు మెజారిటీ కనిపిస్తుంది అంటే ఇక్కడ పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. పట్టణాల్లో కూడా మహిళల ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయి, పల్లెల్లో కూడా మహిళల ఓట్లు నమోదు ఎక్కువగా. అదేవిధంగా అవకాశాలు ఎక్కువ ఓటింగ్ చేత కాకపోయినా సరే వాళ్ళు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు హక్కును వినియోగించడానికి చూస్తుంటే ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ నిన్నటి రోజు జరిగిన 81% పోలింగ్ 2009, 2014, 2019 ఎన్నికలు చూసుకున్నట్లయితే 2009లో 70% నమోదైతే 2014 ఎన్నికల్లో 77 నుంచి 78% నమోదైంది. అదే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 79.5% నమోదైంది. అదే 2024 ఎన్నికలు చూసుకున్నట్లయితే 81% నమోదైంది. అంటే గతంలో పోల్చిన ఎన్నికల కంటే రాష్ట్రం విడిపోక ముందు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత మూడో ఎన్నిక. 2014, 2019 ఎన్నికల కంటే 2024 ఎన్నికల్లో ఇంకా మెజార్టీ ఓట్లు నమోదయ్యాయి. మెజార్టీ ఓట్లు నమోదు కావడంతో ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించడానికి ముందుకు వచ్చారు. ఎందుకు ముందుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే మేనిఫెస్టోను చెప్పిన తర్వాత ఆ మేనిఫెస్టోను తప్పకుండా అమలు పరిచాడో, ఆ తప్పకుండా అమలు పరిచిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నాయకుడైతే ఇచ్చిన మేనిఫెస్టోను క్రమబద్ధంగా అమలు పరుస్తాడు. ఖచ్చితంగా 2019 మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు పరిచాడు. అదే 2014 మేనిఫెస్టోను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అమలు పరచలేదు. కాబట్టి మళ్ళా మనకి 2024 మేనిఫెస్టో అమలు పరచాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడం జరుగుతుంది. మరి దీన్ని ఉద్దేశించే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ, లేదంటే నా అవ్వతాతలు, నా అక్క చెల్లెమ్మలు, లేదంటే నా అన్నదమ్ములు, లేదంటే నా యువకులు అందరూ కలిసి వచ్చి నాకు ఆస్వాదించి ముఖ్యంగా రైతులకు అందరినీ ఉద్దేశించి ట్వీట్ చేశారు. అంటే అందరికీ సమన్యాయం చేశాడు కాబట్టి అందరూ నాకు ఓటు వేస్తున్నారు, నన్ను గెలిపించడానికి సునామని తరలి వచ్చారు మండి జెండాలు సైతం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ని ఏ విధంగా మీరు చూస్తున్నారో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.